హలో హాయ్ అండి. ఈ వ్లాగ్ మొత్తానికి మన కిచెన్ క్వీన్స్ కోసమైతే తీయటం జరుగుతుంది. ఈ వ్లాగ్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలని నా ఇంటెన్షన్. ఎవరిని ఇబ్బంది పెట్టేటట్టు కాదండి నేను చెప్పేది. మనం ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో చాలా వరకు ఫుడ్ విషయంలో అసలు కేర్గా చేసుకోవట్లేదు. బయట ఫాస్ట్ ఫుడ్ తినేయటము, బిర్యానీలని, ఇంకా హోటల్ కానీ ఇంకా అట్లా బయట తినటం బాగా అలవాటు పడిపోయాం టైం సేవింగ్ కోసం. యాక్చువల్లీ అలా చేయటం వలన చాలా మన హెల్త్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నామని చెప్పచ్చు. అలా కాకుండా ఇంట్లో కుక్ చేసుకునేటప్పుడు కూడా మనం సేఫ్టీ పాటించట్లేదు. ఎందుకంటే మనం ఈ రోజుల్లో కూడా అల్యూమినియం వాడుతూనే వస్తున్నాం. అది చాలా బిగ్గెస్ట్ మిస్టేక్గా అయితే అర్థం చేసుకోండి. అల్యూమినియం అనేది డేంజరస్ అండి, ఫుడ్ కుకింగ్కే కానీ అందులో స్టోర్ చేయడానికే కానీ. ఎందుకనుకుంటే అల్యూమినియంలో ఉన్న ఒక లేయర్ మూలాన మనకి ఫుడ్ కుక్ చేసుకునేటప్పుడు మనకైతే ఇబ్బంది అయితే కలిగిస్తుంది. దీనివల్ల మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందండి 99%. ఇంకా లోపల డైజెషన్ ప్రాబ్లం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో. దయచేసి అల్యూమినియాన్ని అవాయిడ్ చేయడానికి మీరు చూడాలని నేను చూస్తున్నాను. నేను మ్యాక్సిమం 99% అయితే నా కుకింగ్ ఐటమ్స్లో అల్యూమినియాన్ని నా కిచెన్లో నుంచి అయితే అవాయిడ్ చేసేసాను. నేను ఇప్పుడు వరకు వాడే వాటిలో స్టైన్ అండ్ స్టీల్, ట్రైప్లై వాడుతున్నాను ఎక్కువగా. సిరామిక్ కూడా వాడుతున్నాను, కానీ అది ఎప్పుడో ఒకసారి అండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్కి కానీ ఇంట్లో గెస్ట్స్ వచ్చినప్పుడు మాత్రమే సిరామిక్, కెరోటిన్, నాన్ స్టిక్ గ్రానైట్, ఇంకోటి సిరామిక్ వాడుతున్నానండి ఎక్కువగా. పూర్తిగా అల్యూమినియాన్ని, ఇంకొకటి నాన్ స్టిక్ కూడా నేను అవాయిడ్ చేయడం జరిగింది. నాన్ స్టిక్ మూలాన్ని కూడా మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా ఆ లేయర్ కోటింగ్ మూలాన ఫుడ్లో మిక్సింగ్ అయిపోయి కుక్ చేసుకున్నప్పుడు మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని డాక్టర్లు, నిపుణులు తెలిపినారు. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాల్సిన ఇంకో ఇన్ఫర్మేషన్, ఈ అల్యూమినియం అనేది మనం తయారు చేసిన వస్తువు కాదండి. బ్రిటిష్ వాళ్ళు మనకు స్వతంత్రం రాకముందు మన దేశానికి తీసుకొచ్చిన వస్తువు అండి అల్యూమినియం. నాకు తెలిసినంత వరకు వాళ్ళు వచ్చి ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాకే మన వాళ్ళు వాడటం అనేది జరిగింది. అంతకు ముందుకు కూడా మన వాళ్ళు, మన తాత ముత్తాతలు మా అమ్మల ఆ కాలం నాటి వాళ్ళు అయితే మట్టి పాత్రలే వాడేవాళ్ళు. నాకు తెలిసినంత వరకు అట్లాంటి వాళ్ళకి ఎటువంటి హానికరమైన రోగాలు అయితే లేవండి. అల్యూమినియం ఏంటంటే మన పేగులకు చుట్టుకుని ఆ అల్యూమినియం మన బాడీలో అబ్జర్వ్ అవ్వక మన పేగులకు ఉండకపోవడం వలన మన క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది ఆ కెమికల్ మూలన. దయచేసి అల్యూమినియం మీ ఇంట్లో ఏమైనా ఉంటే కనుక తీసేయండి. ఇది నేను చెప్పేది కాదండి, మన డాక్టర్ మత్తెన సత్యనారాయణ గారు కూడా ఎన్నో హెల్తీ బెనిఫిట్ ఛానల్లో అయితే చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు స్టైన్ అండ్ స్టీల్ కానీ మట్టి పాత్రలు అండి. మట్టి పాత్రలో వండుకుంటే ఎటువంటి హానికరం లేదని నేను మళ్ళీ చెప్తాను. అది హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం కాబట్టి. ఇంకోటి మీరు ఇంకా బెస్ట్కి వెళ్ళాలి, కాస్ట్ పెట్టుకోగలుగుతాం అనుకుంటే కనుకండి సర్జికల్ స్టీల్ అయిన ఏఎంసీ అండి. ఈ ఏఎంసీ అనేది డాక్టర్లు వాడే సిజర్స్, నైఫ్ వాడతారు కదండి, ఆ స్టీల్ అండి. అవి మనల్ని కట్ చేయడం వలన ఎటువంటి డేంజర్ ఉండదని చెప్పి ఆ సర్జికల్ స్టీల్ వాడతారు కదండి, అదే ప్రోడక్ట్తో తయారు చేసిందే ఏఎంసీ. అందుకని ఏఎంసీ ఈజ్ వెరీ గుడ్ అండి. ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ వాడకుండా అయితే మనం కుక్ చేసుకోవచ్చు. మన కుకింగ్ కూడా తొందరగా అయిపోతుంది. అందరి ఆరోగ్యం దృష్టి పెట్టుకునే నేను వ్లాగ్ తీయటం అయితే జరిగిందండి. మన పెద్దవాళ్ళు చెప్తున్నట్టు ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటిద్దాం. అది మనందరి చేతిలో ఉందండి. దయచేసి నేను చెప్పిన చిన్న సజెషన్ ఫాలో అవుతూ మన ఇంట్లో ఉన్న అల్యూమినియం తీసేసి దాని ప్లేస్లో స్టీల్ కానీ మట్టి పాత్రలు కానీ వాడదామండి. స్టీల్ వాడేటప్పుడు ఏం లేదండి, అడుగు మందం ఉన్న పాత్రలు తీసుకోండి, దగ్గరుండి సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోండి. మన టైం సేవ్ అవుతుంది, మాడకుండా ఉంటుందండి. ఓకే అండి, ఈ వ్లాగ్ ఇంతటితో కంప్లీట్. మరిన్ని సజెషన్తో మీ ముందుకు వస్తాను.